హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ ది డ్రై. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ 2020లో ఆస్ట్రేలియాలో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఏంటంటే, ఈ మూవీలో 2 మర్డర్స్ జరుగుతాయి. ఒకటి ఫ్లాష్ బ్యాక్లో జరిగేది, రెండోది ప్రజెంట్ టైంలో జరిగేది. ఈ 2 మర్డర్ కేసెస్లో హంతకులు ఎవరు అని కనిపెట్టడమే హీరో పని. మరి హీరో ఆ హంతకుని కనిపెట్టాడా లేదా అన్నది మనం ఇవాల్టి వీడియోలో చూద్దాం. సో మనకి లేట్ చేయకుండా ఇవాల్టి మూవీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయి ఉంటారు. కానీ ఉయ్యాల్లో ఉన్న ఒక బేబీ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. అక్కడ కట్ చేస్తే సిటీలో ఉన్న ఆరన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. ఇతనే ఈ కథలో హీరో. ఈ ఆరన్కి ఒక లెటర్ వస్తుంది. అందులో ఏముంటుందంటే, ఆరన్, నువ్వు ఊరికి వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు నువ్వు తప్పకుండా ఊరికి రావాలి. నీ బెస్ట్ ఫ్రెండ్ లూక్ అంత్యక్రియలకి నువ్వు ఇక్కడ ఉండాలి అని ఆ లెటర్లో ఉంటుంది. ఆ లెటర్ చదివాక ఇంకిప్పుడు వెళ్ళక తప్పదా అని అనుకుంటా అయిష్టంగానే ఆరన్ ఆ ఊరికి బయలుదేరతాడు. ఆరన్ తన సొంత ఊరికి వెళ్లే టైంలో ఆ ఊర్లో 1 సంవత్సరం నుంచి వర్షాలు పడకపోవడంతో అక్కడ ఉన్న పంట పొలాలన్నీ మొత్తం ఎండిపోయి ఉంటాయి. అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది, ది డ్రై అని. ఆరన్ అవన్నీ చూసుకుంటూ తన ఫ్రెండ్ లూక్ అంత్యక్రియలకు వెళ్తాడు. అక్కడున్న లూక్ పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ లూక్ ఫ్యామిలీ గురించి బాధపడతారు. లూక్ ఫ్యామిలీలో ఒక బేబీ తప్ప లూక్ అండ్ అతని వైఫ్ క్యారెన్ అండ్ అతని పెద్ద కొడుకు బిల్లీ ముగ్గురు చనిపోతారు. తర్వాత చర్చ్ ఫాదర్ లూక్ ఫ్యామిలీ గురించి ప్రే చేస్తున్నప్పుడు అక్కడున్న స్క్రీన్లో లూక్ ఫ్యామిలీ ఫొటోస్ వేస్తారు. అందులో లూక్ అండ్ ఆరన్ టీనేజ్లో కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ కూడా వేస్తారు. ఆ ఫొటోస్ చూశాక ఆరన్కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఒకరోజు ఆరన్ అండ్ లూక్ 2 అమ్మాయిలతో కలిసి ఒక లేక్ దగ్గరికి వెళ్లి స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. లూక్ గర్ల్ ఫ్రెండ్ పేరు గ్రెచెన్, ఇంకో అమ్మాయి పేరు ఎల్లీ. ఎల్లీ ఆరన్ గర్ల్ ఫ్రెండ్ అయితే కాదు, వాళ్ళ క్లాస్మేట్ అంతే. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని పాటల కింద సినిమా ఎండింగ్ వరకు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ సీన్లో లూక్ అంత్యక్రియలు కంప్లీట్ అయ్యాక గ్రెచెన్ వచ్చి ఆరన్ని కలుస్తుంది. ఈ సూట్ నీకు సూట్ అవ్వలేదురా అని గ్రెచెన్ అంటుంది. ఎలా ఉన్నావు గ్రెచెన్ అని ఆరన్ తన పాత ఫ్రెండ్ని చాలా సంవత్సరాల తర్వాత అప్పుడే మళ్ళీ కలుస్తాడు. అవును, నీకు ఒక కొడుకున్నాడంట కదా, లూక్ చెప్పాడు అని ఆరన్ గ్రెచెన్ అడుగుతాడు. అవును, అదిగో వాడే, వాడి పేరు లక్కీ. లూక్ ఇంకా నా గురించి ఏం చెప్పాడు అని గ్రెచెన్ అడుగుతుంది. ఇంకేం చెప్పలేదులే, ఆ రోజే వాడికి కాల్ చేద్దాం అనుకున్నా గానీ ఈలోపు ఇదంతా జరిగిపోయింది అని ఆరన్ బాధపడతాడు. తర్వాత వీళ్ళిద్దరూ స్నాక్స్ తింటుండగా లూక్ పేరెంట్స్ వచ్చి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ లూక్ మంచివాడని, అతనికి ఫ్యామిలీ అంటే ప్రాణమని అని లూక్ మదర్ చెప్తూ ఉంటుంది. అవునవును, అందుకే వాడు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి తర్వాత వాడు చచ్చిపోయాడు అని ఒకడు అంటాడు. ఆ మాటలకి లూక్ పేరెంట్స్ బాధపడతారు. తర్వాత ఆరన్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్లేస్ని చూసి మళ్ళీ తనకి తన టీనేజ్ ఫ్లాష్ బ్యాక్ విషయాలు గుర్తుకొస్తాయి. ఇదే రోడ్లో మేము ఆటలాడుతూ ఎంజాయ్ చేసుకునే వాళ్ళం అని అనుకుంటా ఆరన్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అక్కడున్న ఆ లేక్ ప్లేస్ని చూసి తనకి ఇంకో విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే, ఒకరోజు ఆరన్ కంగారుగా పరిగెడుతూ ఆ లేక్ దగ్గరికి వచ్చేసరికి అక్కడున్న పోలీసులు ఆ లేక్ నుంచి వీళ్ళ ఫ్రెండ్ అయిన యాలీ డెడ్ బాడీని బయటికి తీస్తూ ఉంటారు. యాలీ ఫాదర్ అక్కడే తన కూతురు డెడ్ బాడీని చూసి బాధపడతాడు. ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకొని ఆరన్ బాధపడతాడు. అక్కడి నుంచి ఆరన్ లూక్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలుస్తాడు. లూక్ వాళ్ళమ్మ మాట్లాడుతూ, లూక్ తప్పు చేయడని నీకు తెలుసు, నా కొడుకు తన ఫ్యామిలీనే ఎందుకు చంపుకుంటాడు? కానీ ఇక్కడున్న జనాలందరికీ లూక్ పైన అనుమానం ఉన్నది. ఆ అనుమానం పోవాలంటే లూక్ ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించాలి. అలా నిరూపించాలి అంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది అని లూక్ మదర్ ఆరన్తో అంటుంది. లూక్కి మ్యారేజ్ అయ్యాక మేము తనకి ఒక ఫామ్ ఇచ్చాం, అది ఆర్థికంగా అతనికి హెల్ప్ అవుతుందని. కానీ వర్షాలు పడకపోవడంతో పంట పండలేదు. సో లూక్కి రెవెన్యూ లేక బయట ఎవరి దగ్గరైనా అప్పు చేసి అది తిరిగి కట్టకపోవడం వల్ల వాళ్ళు వచ్చి గొడవ చేశారేమో, ఆ గొడవల్లోనే లూక్ వాళ్ళు చంపేశారేమో అని లూక్ మదర్ అంటుంది. ఓకే, నాకు అర్థమైంది. మీకు ఇన్వెస్టిగేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను వాళ్ళతో మాట్లాడి మీకు టచ్లో ఉండమని చెప్తా. అలాగే కేసుని త్వరగా ఇన్వెస్టిగేట్ చేయమని కూడా ఆఫీసర్స్ని అడుగుతా అని ఆరన్ అంటాడు. ఆహా, అది కాదు, నాకు నీ గురించి తెలుసు, నువ్వు కేసెస్ని బాగా డీల్ చేయగలవు, ఆ నమ్మకం మాకుంది. నువ్వు ఒకసారి ఈ కేసుని పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేయగలవా? లూక్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అండ్ పర్సనల్ బుక్స్ అన్నీ చెక్ చేయగలవా అని వాళ్ళు అడుగుతారు. సారీ, నాకు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే పర్మిషన్ లేదు, ఏమనుకోకండి, నేనేం చేయలేను అని ఆరన్ అంటాడు. ఆ రోజు ఎల్లీ నీళ్ళల్లో పడి చనిపోయినప్పుడు నువ్వు లూక్ ఇద్దరు అబద్ధాలు ఆడారు. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజు లూక్ ఆ లేక్ నుంచి బయటికి రావడం నేను చూశాను. కానీ మీరు అక్కడ లేరని అందరికీ అబద్ధం చెప్పారు అని లూక్ ఫాదర్ మాట్లాడుతుంటే, మీరు ఇంకా తప్పుగానే అనుకుంటున్నారు, ఆ రోజు మేము ర్యాబిట్స్ని షూట్ చేస్తూ ఉన్నాం అని ఆరన్ అంటాడు. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడతావు ఆరన్? చూడు, నాకు నా కొడుకు లూక్ అంటే ప్రాణం. అందరూ అనుకున్నట్టే నా కొడుకు లూకే వాడి ఫ్యామిలీని చంపేశాడా? ఒకవేళ ఇప్పుడు కూడా వాడే వాడి ఫ్యామిలీని చంపేసి ఉండాలి కదా. ఏదైనా సరే ఆ నిజమేంటో నీకే తెలుసు అని అతను అంటాడు. పాత విషయాలన్నీ ఎందుకులేండి, ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ బుక్స్ అన్నీ చెక్ చేయాలి అంతే కదా, అది నేను చూస్తానులేండి అని చెప్పి ఆరన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో ఆ రోజు ఆరన్, లూక్ అండ్ ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ రివర్ దగ్గరే ఆడుకుంటారు కదా. అప్పుడు లూక్ యాలీని నీళ్ళల్లో ముంచి ఆమెని ఇబ్బంది పెడుతుంటాడు. ఎందుకు అలా చేస్తున్నావు అని గ్రెట్చెన్ అడిగితే, సరదా మ్యాన్, సరదా అని వాడు అంటాడు. యాలీకి కోపం వచ్చి వాటర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతే, అక్కడతో కట్. మళ్ళీ ప్రజెంట్ సీన్లో ఆరన్ ఆ ఊర్లో ఉండే ఒక హోటల్ రూమ్ తీసుకుంటాడు. అప్పుడే ఆరన్ని ఇందాక ఒకడు లూకే తన ఫ్యామిలీని చంపేసి ఉంటాడు అని కమెంట్ చేశాడు కదా, వాడు గెలుస్తాడు. వాడి పేరు గ్రాంట్. ఓ ఆరన్, నువ్వు అప్పటి నుంచి ఏం మారలేదు అంతే కదా అంకుల్ మాల్ అని వాడు వెనకున్న ఒక ఓల్డ్ మ్యాన్ అడుగుతాడు గ్రాంట్. నువ్వు మళ్ళీ ఊర్లోకి ఎందుకు వచ్చావు అని ఆ ఓల్డ్ మ్యాన్ మాల్ ఆరన్ని అడుగుతాడు. నువ్వు నీ కొడుకుని తీసుకొచ్చావా? వాడు కొడుకు కాదు, దొంగనా కొడుకు. వాడు గాని వచ్చాడంటే నా చేతుల్లో ఉంటది వాడికి అని ఆ ఓల్డ్ మ్యాన్ మాల్ కోపడతాడు. అంకుల్ కూల్ డౌన్, మీరు మాట్లాడేది ఆ కొడుకుతోనే అని గ్రాంట్ అంటాడు. జరిగిన దానికి మిమ్మల్ని ఎప్పుడు సారీ అడిగే అవకాశం నాకు రాలేదు, అందుకే ఈరోజు చెప్తున్నా సారీ యాలీ విషయంలో అని ఆరన్ అంటాడు. నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా నా కూతురు యాలీకి నీ కొడుకు చేసిన పాపం ఎప్పటికీ పోదు అని మాల్ అంటాడు. అంటే ఫ్లాష్ బ్యాక్లో చనిపోయిన యాలీ ఇతని కూతురు అన్నమాట. నా హోటల్లో గొడవలొద్దు అని హోటల్లో ఓనర్ అంటాడు. తర్వాత ఆరన్ తన రూమ్కు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో లూక్ చేసిన పనికి కోపంతో లేక్ నుంచి బయటకు వచ్చేసిన యాలీని, ఛీ ఆ ఎదవ ఎప్పుడు అంతే, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఆరన్ యాలీని పక్కకి తీసుకువెళ్ళిపోతాడు. అంతే. మళ్ళీ ప్రజెంట్ సీన్లో అర్ధరాత్రి ఆరన్ ఉన్న హోటల్ రూమ్ దగ్గరికి ఎవరో వచ్చి గొడవ చేస్తారు. అది ఆరన్ గమనిస్తాడు. నెక్స్ట్ రోజు ఆరన్ లూక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ముందుగా అక్కడున్న ఒక గోడౌన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. హాయ్ సార్, నా పేరు ఆరన్, నేను లూక్ ఫ్రెండ్ని అని పరిచయం చేసుకుంటాడు. నా పేరు గ్రెగ్, లూక్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న నేనే. నాకు మీ గురించి తెలుసు, మీరు డీల్ చేసిన కేసెస్ గురించి నేను చాలాసార్లు పేపర్లో చదివాను. అవును, మీరేంటి ఇక్కడ అని ఇన్స్పెక్టర్ గ్రెగ్ అడుగుతాడు. ఏం లేదు, ఊరికే లూక్ వాళ్ళ పర్సనల్ బుక్స్ అండ్ అకౌంట్స్ చెక్ చేద్దామని వచ్చా, అది కూడా మీరు పర్మిషన్ ఇస్తే అని ఆరన్ అడుగుతాడు. అయ్యో అలాంటిదేం లేదు సార్, పదండి చెక్ చేద్దాం అని చెప్పి గ్రెగ్ అంటాడు. ఆరన్ లూక్ వాళ్ళ అకౌంట్ బుక్స్ అని చెక్ చేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చే టైంలో బాడీస్ ఏ పొజిషన్లో ఉన్నాయి అని ఆరన్ గ్రెగ్ని అడుగుతాడు. గ్రెగ్ లూక్ వాళ్ళు ఎక్కడెక్కడ చనిపోయారన్నది ఆరన్కి వివరిస్తాడు. హంతకుడు లూక్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి ఆ చిన్న బాబుని ఎందుకు వదిలేశాడో అర్థం కావట్లేదు అని గ్రెగ్ అంటాడు. తర్వాత ఆరన్ ఆ ఊర్లో ఉన్న ఒకటే స్కూల్కి వెళ్తాడు. ఆ స్కూల్లోనే ఆరన్ కూడా చదువుకుంది. అయితే ఆరన్ ఎందుకు ఆ స్కూల్కి వెళ్తాడంటే లూక్ వైఫ్ క్యారెన్ అక్కడే వర్క్ చేసేది కాబట్టి. స్కూల్కి వెళ్లేసరికి గ్రెడ్జన్ కూడా అక్కడే ఉంటుంది. ఆమె కూడా అక్కడే వర్క్ చేస్తుంది. ఆ స్కూల్ హెడ్ స్కాట్ అప్పుడే పిల్లలందరి చేత చనిపోయిన లూక్ కొడుకు బిల్లీ గుర్తుగా అక్కడ ఒక మొక్కను నాటిస్తాడు. ఆరన్ తర్వాత ఆ స్కూల్ హెడ్ స్కాట్తో మాట్లాడతాడు. క్యారెన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేది అని స్కాట్ చెప్తాడు. క్యారెన్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉండేదా అని ఆరన్ అడుగుతాడు. ప్రాబ్లమా అంటే అక్కడక్కడ అకౌంట్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసేది, కానీ అదంత సీరియస్ మ్యాటర్ కాదు. అయితే ఆమె తన హస్బెండ్ లూక్ గురించి ఎక్కువగా వరీ అవుతూ ఉండేది అని స్కాట్ అంటాడు. అవునా, ఎందుకు వరీ అయ్యేదో మీకు చెప్పిందా అని ఆరన్ అడుగుతాడు. మనీ ప్రాబ్లమ్స్, ఇక్కడున్న అందరికీ మెయిన్ ప్రాబ్లం అదే అని హెడ్ అంటాడు. ఓకే, క్యారెన్ లూక్ వల్ల ఎప్పుడైనా భయపడినట్టుగా మీకేమైనా చెప్పిందా అని ఆరన్ అడుగుతాడు. లేదు, అలా ఎప్పుడూ చెప్పలేదు అని స్కాట్ అంటాడు. మీరు ఈ ఊర్లో ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, కానీ మీరు ఒకసారి మా పిల్లలందరికీ చిన్న మోటివేషన్ క్లాస్ తీసుకోవాలి, మీ వల్ల వాళ్ళు మోటివేట్ అవుతారు అని స్కాట్ అడుగుతాడు. సరే చూద్దామని చెప్పి ఆరన్ అక్కడి నుంచి బయటకు వస్తే గ్రెడ్జన్ అతన్ని కలుస్తుంది. ఇక్కడికి వచ్చావేంటి అని ఆరన్ అడుగుతుంది. ఊరికే క్యారెన్ ఇక్కడే వర్క్ చేసేదంటగా, అందుకే ఆమె గురించి తెలుసుకుందామని వచ్చా అని ఆరన్ అంటాడు. తర్వాత వాళ్ళ చిన్నప్పుడు విషయాల గురించి మాట్లాడుకుని నైట్ డిన్నర్కి కలుద్దామని ప్లాన్ చేసుకుంటారు. కట్ చేస్తే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. యాలీని ఆరన్ అక్కడి నుంచి తీసుకువచ్చాక ఏలీ అక్కడే ఉండే ఒక రాక్ దగ్గరికి వెళ్తుంది. నేను ఎప్పుడైనా అందరికీ దూరంగా ఉందాం అని అనుకున్నప్పుడల్లా ఇక్కడికే వచ్చేస్తా అని యాలీ చెప్తుంది. తర్వాత యాలీ ఆరన్కి ఒక చైన్ ఇచ్చి అది తన చేతికి కట్టమంటుంది. ఆరన్ ఆ చైన్ కడుతున్నప్పుడు ఆ చైన్ ఆ కొండ మధ్యలో ఉన్న ఇరుకు సందులో పడిపోతుంది. ఆరన్ ఎలాగోలాగా ఆ చైన్ బయటికి తీస్తాడు. బ్రతికిపోయావు, ఈ చైన్ దొరకపోయి ఉంటే నువ్వు అయిపోయేవాడివి. అసలే ఈ చైన్ మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ గుర్తుగా నా దగ్గరే దాచుకున్నా అని యాలీ అంటుంది. దాంతో పాపం ఆ ఆరన్ గడు ఎమోషనల్ అయిపోయి ఆమెను కిస్ చేస్తాడు. యాలీ కూడా ఏమందు. అక్కడ కట్ చేస్తే మరి ప్రెజెంట్ సీన్లో ఆరన్ ఇన్స్పెక్టర్ గ్రెగ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు మార్నింగ్ నువ్వు లూక్ వాళ్ళ గొడవ దగ్గర ఏం వెతికావు అని అడుగుతాడు. అదే బుల్లెట్స్ కోసం వెతికా. ఇవి క్రైమ్ సీన్ దగ్గర దొరికిన బుల్లెట్స్. అవి రెమింగ్టన్ బుల్లెట్స్, బ్లూ కలర్లో ఉంటాయి. కానీ అక్కడున్న మందుగుండి సామాగ్రిని చెక్ చేస్తే అవి వించెస్టర్ బుల్లెట్స్కి వాడతారు. ఆ వించెస్టర్ బుల్లెట్స్ రెడ్ కలర్లో ఉంటాయి అని గ్రెగ్ చెప్తాడు. అప్పుడే అక్కడున్న లూక్ క్రైమ్ సీన్ ఫొటోస్ని చూస్తాడు ఆరన్. తర్వాత ఆ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తాడు. ఇంతకు ముందు ఇక్కడంతా చెరువు ఉండేది. లూక్ నేను చేపలు పట్టడానికి ఇక్కడికే వచ్చేవాళ్ళం అని ఆరన్ గ్రెగ్కి చెప్తాడు. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే లూక్ తన ఫ్యామిలీని చంపేసి తర్వాత ఈ స్పాట్కు వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయాడని తెలిసింది అని గ్రెగ్ చెప్తాడు.
ఆరన్ ఆ క్రైమ్ సీన్ అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉండే లేక్ చుట్టూ 3 ప్రాపర్టీస్ ఉండేవి. ఒకటి లూక్ వాళ్ళది, రెండవది యాలీ ఫాదర్ మాల్ది అండ్ ఆమె బ్రదర్ గ్రాంట్ది, మూడవది ముర్రే వాళ్ళది. ఇప్పుడు ఈ ముర్రే ప్రాపర్టీని ఎవరు చూసుకుంటున్నారు అని ఆరన్ అడుగుతాడు. అదా, జామీ అని ఒకడున్నాడు, వాడి గ్రాండ్ మదర్తో ఇక్కడే ఉంటున్నాడు. అదే కాదు, ఆ రోజు లూక్ చనిపోక ముందు అతను చివరిసారిగా కలిసింది జామీనే. ఆ టైంలో మీరేం చేశారని నేను జామీని అడిగితే ర్యాబిట్స్ షూట్ చేశామని జామీ చెప్పాడు అని గ్రెగ్ అంటాడు. ఏంటి, ర్యాబిట్స్ షూట్ చేశామని చెప్పాడా అని ఆరన్ సర్ప్రైజ్ అయ్యి అడుగుతాడు. అవును, ఏమైంది అని గ్రెగ్ అడుగుతాడు. తర్వాత వీళ్ళు ఆ జామీ ఇంటికి వెళ్తారు. నీ దగ్గరున్న గన్ చూపించమని ఆరన్ అడుగుతాడు. జామీ తన గన్ని ఆరన్కి ఇస్తాడు. ఈ గన్ దేనికి యూజ్ చేస్తావు అని ఆరన్ అడుగుతాడు. ర్యాబిట్స్ని షూట్ చేయడానికి యూజ్ చేస్తాను అని జామీ చెప్తాడు. ఈ ర్యాబిట్స్ వల్ల పెద్ద తలపోటు అయిపోయింది, అందుకే నేను లూక్ హెల్ప్ తీసుకుందామని అతన్ని ఆ రోజు పిలిచాను అని జామీ చెప్తాడు. ఈ బుల్లెట్స్ అవి నీవే కదా అని ఆరన్ అడుగుతాడు. అవును, ఈ బుల్లెట్స్ అని నావే, నా దగ్గర వించెస్టర్, రామింగ్టన్ ఇంకా అలాంటి చీప్ బుల్లెట్స్ చాలా ఉన్నాయి అని జామీ చెప్తాడు. ఆ రోజు లూక్ తన గన్లో ఉన్న బుల్లెట్స్ తెచ్చుకున్నాడా లేదా అతనికి బుల్లెట్స్ నువ్వే ఇచ్చావా అని ఇన్స్పెక్టర్ గ్రెగ్ అడుగుతాడు. లేదు, లూక్ ఏం బుల్లెట్స్ తెచ్చుకోలేదు, అవన్నీ నావే అని జామీ చెప్తాడు. ఆ రోజు లూక్ నీతో ఉన్నప్పుడు ఏమైనా కంగారు పడుతున్నట్టుగా నీకేమైనా కనిపించాడా అని ఆరన్ అడుగుతాడు. లేదు, నార్మల్గానే ఉన్నాడు, 2 బీర్లు తాగాడు, తర్వాత అతను వెళ్ళిపోయాక నేను ఇక్కడే మా గ్రాండ్ మదర్తో ఉండిపోయాను అని జామీ చెప్తాడు. ఆ రోజు లూక్ తన వైఫ్ గురించి ఏమైనా నీకు చెప్పాడా అని ఆరన్ అడుగుతాడు. అదా, తన వైఫ్ ఎలా ఉందని నేను లూక్ని అడిగితే బ్లడీ ఉమెన్, ఎప్పుడూ ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటుంది అని ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక ర్యాబిట్ని షూట్ చేశాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్ళి తన వైఫ్ వాళ్ళని షూట్ చేసి ఉంటాడు అని జామీ అంటాడు. ఆ రోజు ఈవినింగ్ ఆరన్ ఆ ఊర్లో ఉన్న డాక్టర్ లీని కలుస్తాడు. మీరిక్కడ డాక్టర్ కదా, లూక్ ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి స్ట్రెస్లో ఉన్నట్టు గానీ లేదా మైండ్ బాలేదు అన్నట్టు గానీ ఎప్పుడైనా చెప్పాడా అని ఆరన్ అడుగుతాడు. సారీ, ఆ విషయాలన్నీ నీకు చెప్పలేను అని చెప్పి డాక్టర్ లీ వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ గ్రెట్చెన్ డిన్నర్ కని చెప్పి ఆరన్ని కలుస్తుంది. వాళ్ళు కాసేపు పాత విషయాలు మాట్లాడుకుంటారు. లూక్ ఎప్పుడైనా నీతో వైలెంట్గా బిహేవ్ చేశాడా అని ఆరన్ అడుగుతాడు. అంటే గ్రెట్చెన్ ఇంతకు ముందు లూక్ గర్ల్ ఫ్రెండ్ కదా, అందుకే ఆమెని అలా అడుగుతాడు. లేదు, లూక్ నాతో ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు అని గ్రెట్చెన్ చెప్తుంది. యాలీ చనిపోయాక మనలో చాలా మార్పులు వచ్చాయి కదా అని గ్రెట్చెన్ అంటుంది. అవును, యాలీకి ఏమైందని నువ్వు అనుకుంటున్నావు అని ఆరన్ అడుగుతాడు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అని గ్రెట్చెన్ అంటుంది. అంటే ఇప్పటి వరకు ఆ ఇన్సిడెంట్ గురించి నువ్వేం మాట్లాడలేదు కదా, అందుకే అడుగుతున్నా అని ఆరన్ అంటాడు. ఏం మాట్లాడాలి, నేను యాలీ సూసైడ్ చేసుకుని చనిపోయిందని అనుకుంటున్నా. యాలీకి అప్పట్లో మెంటల్గా స్ట్రెస్ ఉండేది. ఆమెకి తన ఫాదర్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదంట. బహుశా అందువల్లే ఆమె అలా సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండొచ్చు. ఆ లెటర్ పైన ఎప్పుడైతే నీ పేరుందో అప్పుడే ఊర్లో ఉండే అందరి అనుమానం నీపై షిఫ్ట్ అయింది, అంతే, అదే జరిగి ఉండొచ్చు అని గ్రెట్చెన్ అంటుంది. గ్రెట్చెన్ అండ్ ఆరన్ని అక్కడే చూసిన గ్రాంట్, ఏంటి పాత మిత్రులు మళ్ళీ కలిసినట్టున్నారు, అది కూడా డిన్నర్ టైంలో, ఈ నైట్కి మంచి రొమాంటిక్ ఏమైనా ప్లాన్ చేశారా అని గ్రాంట్ వెటకారేస్తాడు. నీ ప్రాబ్లం ఏంట్రా అని ఆరన్ అడుగుతాడు. నా ప్రాబ్లమా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, నీకదే సేఫ్ అని చెప్పి గ్రాంట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత గ్రెట్చెన్ ఆరన్తో కాసేపు టైం స్పెండ్ చేసి తను కూడా వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ మళ్ళీ ఆరన్ లూక్ వాళ్ళ అకౌంట్ బుక్స్ ని చెక్ చేస్తాడు. నెక్స్ట్ రోజు లూక్ పేరెంట్స్ ఇంటికి వెళ్తాడు ఆరన్. లూక్ వాళ్ళకి ఆ పంట వల్ల ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదని, ఆ అకౌంట్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయని ఆరన్ చెప్తాడు. తర్వాత ఆరన్ అక్కడున్న ప్లేస్లన్నీ తిరుగుతాడు. తనకు మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ విషయాలు గుర్తుకొస్తాయి. ఆ రోజు నైట్ యాలీ ఒక సాంగ్ పాడుతుంది. ఈ పాట మా అమ్మ రెగ్యులర్గా నా కోసం పాడుతూ ఉండేది అని యాలీ ఎమోషనల్ అవుతుంది. ఎంత సెంటిమెంట్ నా వల్ల కాదమ్మా, నాకు అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్పి లూక్ అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. అలా వెళ్ళగానే లూక్ గట్టిగా అరుస్తాడు. ఆరన్ అండ్ గ్రెట్చెన్ భయపడి అటు సైడ్ వెళ్లి చూస్తారు. ఊరికే జోక్ చేశా అని చెప్పి లూక్ అనగానే ఆరన్ లూక్ పై సీరియస్ అవుతాడు. ఛీ, ఈ లూక్ గడ్ ఎప్పుడు మూడ్ స్పాయిల్ చేస్తాడు అని చెప్పి యాలీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ సీన్ లో ఆరన్ ఇందాక లూక్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ క్యారెన్ ఇదివరకు ఇంటికి తెచ్చుకున్న లైబ్రరీ బుక్స్ ని తిరిగి ఇచ్చామని చెప్పి లూక్ వాళ్ళ అమ్మ ఇందాక ఆరన్ కి కొన్ని బుక్స్ ఇస్తుంది. ఆ బుక్స్ లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ కనిపిస్తుంది. ఆ ఆర్టికల్లో ఇదివరకు సాల్వ్ చేసిన క్రైమ్ కేసుకి సంబంధించిందే అందులో ఉంటుంది. నా ఆర్టికల్ ఎందుకు కట్ చేసుకుంది ఈమె అని ఆరన్ ఆలోచిస్తాడు. ఆ ఆర్టికల్తో పాటు ఇంకో బిల్ ఉంటుంది. దానిపైన గ్రాంట్ అని రాసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఉంటుంది. క్యారెన్ ఎందుకు ఇలా రాసింది అని ఆరన్ ఆలోచిస్తాడు. అదే విషయం ఇన్స్పెక్టర్ గ్రెగ్కి చెప్తాడు. అసలు మీ గురించి క్యారెన్కి ఎలా తెలుసు, మీరు ఎప్పుడూ ఆమెను కలవలేదు కదా అని గ్రెగ్ అడుగుతాడు. ఏమో, ఆ విషయం నాకు తెలియదు అని ఆరన్ అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఆ గ్రాంట్ని కలుస్తారు. క్యారెన్ నీకెలా తెలుసు అని ఆరన్ గ్రాంట్ని అడుగుతాడు. ఎలా తెలుసేంటి, అందరికీ ఆమె ఎలా తెలుసో నాకు అలాగే తెలుసు అని గ్రాంట్ అంటాడు. ఆమెను చివరిసారి ఎప్పుడు కలిసావు అని ఆరన్ అడుగుతాడు. ఏమో, ఎవరికి గుర్తుంటుంది అని గ్రాంట్ అంటాడు. ఆమె చనిపోయిన 1 వీక్ ముందు అంటే ఫిబ్రవరి 19న నువ్వు ఆమెను కలిసావా అని ఆరన్ అడుగుతాడు.
అసలు నేను నీకెందుకు సమాధానం చెప్పాలి? ఈ కేసుని హ్యాండిల్ చేస్తుంది ఎవరు అని గ్రాంట్ అడుగుతాడు. ఆమె బుక్స్లో మాకు ఈ పేపర్ దొరికింది, దానిపైన నీ పేరు రాసుంది, దీని గురించి ఏం చెప్తావు అని ఇన్స్పెక్టర్ గ్రెగ్ అడుగుతాడు. ఏంటి, ఈ కేసులో నన్ను ఇరికిద్దామని చూస్తున్నారా? ఆమె ఎందుకు అలా రాసిందో నాకేం తెలీదు అని గ్రాంట్ అంటాడు. ఆ రోజు క్రైమ్ జరిగే టైంలో నువ్వెక్కడున్నావు అని ఆరన్ అడుగుతాడు. ఆల్రెడీ నేను ఈ విషయాలన్నీ పోలీస్ రిపోర్ట్లో చెప్పేశా, మళ్ళీ ఏంటి ఎంక్వైరీ అని గ్రాంట్ అడుగుతాడు. ఆ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశా. ఆ టైంలో నువ్వు నీ కొలీగ్స్తో కలిసి వర్క్లో బిజీగా ఉన్నావంట కదా, ఆ తర్వాత పబ్కి వెళ్ళావంట, అవన్నీ నాకు తెలుసు అని ఆరన్ అంటాడు. మరి ఇంకేంటి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి మా కొలీగ్స్ని ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసుకోండి అని గ్రాంట్ అంటాడు. మీ అంకుల్ మాల్కి ఒక ఫామ్ ఉందంటగా, ఆ ఫామ్లోనే నువ్వు వర్క్ చేస్తున్నావంట కదా, అతను చనిపోతే ఆ ఫామ్ నీకేమైనా వస్తుందా అని ఇన్స్పెక్టర్ గ్రెగ్ అడుగుతాడు. అదంతా మీకెందుకు చెప్పాలి అని గ్రాంట్ అంటాడు. అదే కాదు, ఆ లూక్ ఫామ్ అలాగే జామీ ఫామ్ మీ అంకుల్ ఫామ్ 3 పక్కపక్కనే ఉంటాయి కదా, ఆ మూడింటిని కొనే ఆలోచన నీకేమైనా ఉందా అని ఆరన్ అడుగుతాడు. ఏంట్రా, ఇంక ఈ కేసులో ఎవడో దొరకకపోతే నన్ను ఇరికిద్దామని ఫిక్స్ అయిపోయారా? అంటే ఆ ప్రాపర్టీ కోసమే లూక్ వాళ్ళని చంపేసి ఉంటానని అందరినీ నమ్మిద్దాం అనుకుంటున్నారా అని గ్రాంట్ అడుగుతాడు. ఈ రోజు నుంచి నీపై నిఘా ఉంటదమ్మా. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఏం చేసావు అన్నిటి గురించి తెలుసుకుంటా అని ఆరన్ అంటాడు. అవునా, అయితే ఆ రోజు యాలీ కూడా ఎలా చనిపోయిందో తెలుసుకుని చెప్తావా? ఆ రోజు నువ్వు లూక్ ర్యాబిట్స్ని షూట్ చేశారని అందరికీ చెప్పారు కదా, అది నిజమేనా? ఆ విషయం గురించి కూడా ఎంక్వైరీ చేయి అని గ్రాంట్ అంటాడు. అది విని ఇన్స్పెక్టర్ గ్రెగ్కి ఎందుకు ఆరన్ పైన కొంచెం డౌట్ వస్తుంది. తర్వాత ఆరన్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. ఆ రోజు గ్రాంట్ ఎక్కడెక్కడ ఉన్నాడనేది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చెక్ చేద్దాం. ఖచ్చితంగా గ్రాంట్ అబద్ధం చెప్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఆ జామీ కూడా అబద్ధం చెప్తున్నాడు. ఆ రోజు వాడు కూడా వాడి గ్రాండ్ మదర్తో లేడనిపిస్తుంది. సో వాడి గురించి కూడా తెలుసుకోవాలి అని ఆరన్ అంటాడు. ఓకే, ఈ ఊర్లో ఒక కెమెరా పప్పు దగ్గర ఉంది, ఇంకోటి ఫార్మసీ స్టోర్ దగ్గర, ఇంకో 2 సర్వీస్ స్టేషన్ దగ్గర, అలాగే ఇంకో 2 కెమెరాస్ స్కూల్ దగ్గర ఉన్నాయి, అవన్నీ చెక్ చేద్దాం అని గ్రెగ్ చెప్తాడు. సరే, ముందు స్కూల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ని చూపించు అని ఆరన్ అంటాడు. ఆ రోజు క్యారన్ తన పిల్లాన్ని తీసుకుని కారులో అక్కడి నుంచి వెళ్ళినట్టుగా ఫుటేజ్లో ఉంటుంది. అది తప్ప అందులో ఇంకేం ఉండదు. తర్వాత వీళ్ళు లూక్ కార్ని పరిశీలిస్తారు. అప్పుడే మళ్ళీ ఆరన్కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఆ రోజు రాత్రి యాలీ లూక్ని తిట్టి ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోజు స్కూల్ అయిపోయాక లూక్ యాలీకి సారీ చెప్తాడు, కానీ ఆమె లూక్ని తిట్టి వెళ్ళిపోమంటుంది. అది ఆరన్ గమనిస్తాడు. యాలీ ఆరన్ దగ్గరికి వచ్చి అతన్ని కిస్ చేసి వెళ్ళిపోతుంది. వెంటనే ఒక పేపర్ పైన నేను ఆ లేక్ దగ్గరే ఉంటా, ఈరోజు సాయంత్రం అక్కడికి వచ్చి నన్ను కలువు అని రాసి యాలీకి ఇస్తాడు ఆరన్. ఆ విషయం గురించే ఇప్పుడు తెలుసుకుంటాడు ఆరన్. మళ్ళీ ప్రెజెంట్ సీన్లో ఆరన్ లూక్ కార్ని పరిశీలించి బయటికి వచ్చాక అక్కడ బయట ఉన్న తన కారు పైన ఒక మేక డెడ్ బాడీ ఉంటుంది. అది చూసి ఆరన్ షాక్ అవుతాడు. బయట ఆరన్ ఫొటోస్ పై కిల్లర్ అని రాసిన పాంప్లెట్స్ ఆ ప్లేస్ అంతా అంటించి ఉంటాయి. ఈ పని ఆ గ్రాంట్ గార్డ్ చేసుంటాడు అని అనుకొని వాడితో గొడవ పడదామని వెళ్తే అక్కడే ఆ స్కూల్ హెడ్ అయిన స్కాట్ ఉంటాడు. వాడితో మీకెందుకు గొడవ, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి స్కాట్ ఆరన్ని అక్కడి నుంచి తన ఇంటికి తీసుకువెళ్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్, లేక్ దగ్గర ఉన్న ఆరన్ దగ్గరికి యాలీ వస్తుంది, కానీ ఆమె ఆరన్ని కలవదు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ సీన్లో ఆరన్ అండ్ స్కాట్ ఇంటికి వచ్చాక వాళ్ళు ఆరన్ కార్ని క్లీన్ చేస్తారు. తర్వాత స్కాట్ వైఫ్ మాట్లాడుతూ క్యారన్ నాతో ఆఖరిసారి మాట్లాడిన మాటలు వినండి అని ఒక రికార్డింగ్ ప్లే చేస్తుంది. ఈమె క్యారన్ ఫ్రెండే. తన కొడుకు బిల్లీకి ఫీవర్ రావడం వల్ల వాళ్ళు అనుకున్న టూర్ ప్లాన్కి తను రావట్లేదని క్యారన్ ఆమెకు చెప్పినట్టుగా అందులో ఉంటుంది. పాపం క్యారన్, ఆమె చాలా మంచి అమ్మాయి, ఆ హంతకుడు ఆమెను ఎందుకు చంపేశాడు, వాళ్ళ చివరి క్షణాల్లో వాళ్ళు ఎంత నరకం చూసుంటారో అని చెప్పి ఆమె బాధపడుతుంది. ఆ టైంలో అసలు నేను ఆమెకి కాల్ చేసి ఉండాలి, ఈలోపే క్యారన్ చనిపోయింది అని ఆమె బాధపడుతుంది. తర్వాత స్కాట్ ఆరన్ని అక్కడి నుంచి పక్కకి తీసుకొచ్చి వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ని ఆరన్కి చూపిస్తాడు. ఇవి మేము స్కూల్లో క్రికెట్ ఆడే టైంలో తీసుకున్న ఫొటోస్ అని చెప్పి ఆరన్ వాటిని చూసుకుంటాడు. మేము ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మెల్బోర్న్లో ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడే మా ఇంట్లో రాబరీ జరిగింది. అక్కడున్న దొంగలు మమ్మల్ని కొట్టి మా దగ్గరున్న మనీ అంతా తీసుకుపోయారు. అప్పటి నుంచి నా వైఫ్ శాండీ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇంక అప్పటి నుంచి ఆమె పూర్తిగా రికవరీ అవ్వలేదు. అందుకే ఇందాక మీతో అలా మాట్లాడింది, సారీ, తప్పుగా అనుకోకండి అని స్కాట్ అంటాడు. తర్వాత ఆరన్ తన పాతింటికి వెళ్తాడు. యాలీ చనిపోయిన రోజు ఆరన్ ఇంటికి వచ్చినప్పుడు తన ఫాదర్ కంగారుగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆరన్ ఇంటికి రావడంతో, అమ్మయ్యా వచ్చావా, ఇప్పుడే నీ గురించి స్కూల్ వాళ్ళకి కాల్ చేశాను అని అతను అంటాడు. ఎందుకు నాన్న అని ఆరన్ అడగ్గా, ఊర్లో ఉన్న లేక్ దగ్గర ఒక టీనేజర్ డెడ్ బాడీ పోలీసులకు దొరికిందంట, అది వినగానే అది నువ్వేమో అనుకుని కంగారు పడ్డా అని ఆరన్ ఫాదర్ అంటాడు. అది విని ఆరన్ వెంటనే ఆ లేక్ దగ్గరికి పరిగెడతాడు. చూస్తే అక్కడ ఉంది యాలీ. యాలీ డెడ్ బాడీని అప్పుడే పోలీసులు నదిలో నుంచి బయటికి తీస్తారు. కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ సీన్లో ఆరన్ని ఇన్స్పెక్టర్ గ్రెగ్ నైట్ డిన్నర్కి పిలవడంతో అతను అక్కడికి వెళ్తాడు. వాళ్ళు డిన్నర్ చేస్తుండగా గ్రెగ్ వైఫ్ ఆరన్తో మాట్లాడుతూ, నా హస్బెండ్ పోలీస్ ఆఫీసరే కానీ చాలా అమాయకుడు, అందరినీ ఈజీగా నమ్మేస్తాడు,
కొంతమంది అదే అడ్వాంటేజ్గా తీసుకుంటారు అని ఆమె యారన్ని అనుమానిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. ఓకే, నా గతం గురించి మీరు ఏదో విన్నారు కదా, బట్ మీరు కంగారు పడకండి. మీ హస్బెండ్కి నా వల్ల ఏం రిస్క్ ఉండదు. నేను కేవలం లూక్ది హత్య లేదా ఆత్మహత్య అని తెలుసుకుందామని ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అంతే అని యారన్ అంటాడు. కట్ చేస్తే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. యాలీ చనిపోయిన రోజు రాత్రి లూక్ యారన్ దగ్గరికి వచ్చి పోలీసులకి యాలీకి నువ్వు రాసిన ఆ పేపర్ దొరికిందంట, దానివల్ల నువ్వు రిస్క్లో పడే ఛాన్స్ ఉంది అని లూక్ చెప్తాడు. అవును, లేక్ దగ్గరికి రమ్మన్నమాట నిజమే, కానీ ఆమె అక్కడికి రాలేదు. నేను ఆమె కోసం వెయిట్ చేశాను. ఎంతకీ ఆమె రాకపోవడంతో ఇంటికి వచ్చేసా. అంతే జరిగింది అక్కడ అని యారన్ అంటాడు. ఇలా చెప్తే ఎవరు నీ మాటలు నమ్మరు. సరే, ఒక పని చేయి. ఒకవేళ పోలీసులు నేను మర్డర్ జరిగిన టైంలో నువ్వెక్కడున్నావు అని అడిగితే నేను లూక్తో పాటే ఉన్నా, ఇద్దరం కలిసి ర్యాబిట్స్ని షూట్ చేస్తున్నాం అని చెప్పు. ఒకవేళ నన్ను కూడా పోలీసులు అడిగితే నేను అదే చెప్తా అని లూక్ యారన్తో అంటాడు. అసలు లూక్ నాకెందుకు హెల్ప్ చేస్తున్నాడు? యాలీ చనిపోయిన టైంలో మేమిద్దరం వేరే చోట ఉన్నామని ఎందుకు చెప్పమంటున్నాడు అని యారన్కి లూక్ పైన డౌట్ వస్తుంది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. యారన్ లూక్ చెప్పినట్టుగానే పోలీసులకి అదే అబద్ధం చెప్తాడు. మళ్ళీ ప్రెజెంట్ సీన్లో యారన్ లూక్ చనిపోయిన టైంలో వేరే ప్లేస్లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని అబ్జర్వ్ చేస్తాడు. అందులో ఫార్మసీ స్టోర్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో జామీ ఒక జీప్లో అటు సైడ్ వెళ్లడం గమనిస్తాడు. ఆ రోజు రాత్రి ఆ ఫార్మసీ స్టోర్ దగ్గర సెర్చ్ చేస్తుండగా అక్కడి నుంచి కొంతమంది గ్రూప్ జీప్లో వెళ్తుండడంతో వాళ్ళని ఫాలో అవుతూ తను స్టే చేసిన హోటల్కి వెళ్తాడు. అక్కడ గ్రాంట్ జామీని అలాగే ఆ స్కూల్ హెడ్ అయిన స్కాట్తో గొడవ పడుతుంటాడు. యారన్ వెళ్ళి గ్రాంట్ని పక్కకులా కూర్చోబెట్టి గొడవ ఆపుతాడు. ఏం జరిగింది అని యారన్ అడగ్గా గ్రాంటే లూక్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ప్రాపర్టీ కోసం చంపేసి ఉంటాడని ఈ జామీగడు అందరికీ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నాడంట, అందుకే వాళ్ళు గొడవ పడుతున్నారు అని వాళ్ళు చెప్తారు. అప్పుడు యారన్ గ్రాంట్ దగ్గరికి వెళ్ళి అసలు నీ పేరు క్యారెన్ ఎందుకు రాసిందో చెప్పకుండా ఆ కోపం అందరి మీద చూపిస్తున్నావా? నీ జీప్ కీస్ నాకు ఇవ్వి, ఇంటికి నడుచుకుంటూ పో అని చెప్పి యారన్ అంటాడు. గ్రాంట్ తన జీప్ కీస్ని యారన్కి ఇచ్చేస్తాడు. జామీని ఆ ఫార్మసీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాడు. తర్వాత యారన్ డాక్టర్ లీతో మాట్లాడుతూ ఆ రోజు జామీ మీ ఫార్మసీ నుంచి వెళ్ళడం ఈ స్టోర్ దగ్గర ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది, అది నేను చూశాను. అతను మాకు అబద్ధం చెప్పాడు. క్రైమ్ జరిగిన టైంలో అతను తన గ్రాండ్ మదర్తో ఇంటి దగ్గరే ఉన్నానని మాకు చెప్పాడు. సో అతను ఎందుకు అలా అబద్ధం చెప్పాడో మీరు నాకు చెప్పాలి అని యారన్ అంటాడు. జామీ ఎందుకు అలా అబద్ధం చెప్పాడో నాకు తెలియదు, కానీ అతను ఆ రోజు ఇక్కడే ఉన్నాడు. మేమిద్దరం కలిసే ఉన్నాం. మేమిద్దరం గేస్. ఆ విషయం దాచడం కోసమే అలా అబద్ధం చెప్పాడేమో అని డాక్టర్ లీ అంటాడు. మీ అబద్ధం వల్ల నా ఇన్వెస్టిగేషన్ టైం అంతా వేస్ట్ అయింది అని యారన్ జామీని తిడతాడు. అబద్ధం గురించి నువ్వే మాట్లాడాలి అని జామీ యారన్తో అంటాడు. కట్ చేస్తే పాస్ట్లో ఆ ఊర్లో ఉన్న అందరూ యాలీని చంపింది యారనే అనుకుని అతని ఇంటిపైన దాడి చేస్తారు. దాంతో యారన్ ఫాదర్ యాలీ అంత్యక్రియలు జరగక ముందే యారన్ని ఆ ఊరు నుంచి బయటికి పంపించేద్దామని చెప్పి అతన్ని తీసుకువెళ్తాడు. అప్పుడే గ్రెట్చెన్ వచ్చి యారన్ని ఆపుదామని చూస్తుంది, కానీ యారన్ ఇంకేం చేయలేని పరిస్థితి. నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి గ్రెట్చెన్కి చెప్పి యారన్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ విషయమే యారన్కి గుర్తుకొచ్చి అతను యాలీ సమాధి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే యాలీ ఫాదర్ మాల్ అక్కడికి వస్తాడు. నా కూతుర్ని చంపేశావు, ఇప్పుడు దాని సమాధి దగ్గరికి వచ్చి ఏం చేద్దామని? నీ బాబు నన్ను ఆ రోజు బ్రతిమలాడాడు, ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నిన్నేం చెయ్యొద్దని, లేదంటే అప్పుడే నిన్ను చంపేసేవాడిని. నువ్వు నీ ఫ్రెండ్ లూక్ కలిసి అందరికీ అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకున్నారు కదా, నేను మాత్రం మిమ్మల్ని నమ్మలేదు అని మాల్ అంటాడు. ఎందుకు నమ్మలేదు? మేము అబద్ధం చెప్తున్నామని నీకెలా తెలుసు అని యారన్ అడుగుతాడు. నీకొక కూతురుంటే తెలుస్తుంది అని మాల్ అంటాడు. ఆ రోజు యారన్ని ఆ ఊరి నుంచి తీసుకువెళ్ళిపోతుంటే యాలీ ఫాదర్ మాల్ వచ్చి వాళ్ళతో గొడవ పడతాడు. అప్పుడే యారన్ ఫాదర్ అతనితో గొడవపడి వాళ్ళని పంపించేస్తాడు. నిన్ను ఒకటే మాట అడుగుతాను, యాలీ చనిపోయిన టైంలో నువ్వు లూక్ ఇద్దరూ కలిసి ర్యాబిట్స్ని షూట్ చేస్తున్నా అని చెప్పావు కదా, అది నిజమా అబద్ధమా అని యారన్ ఫాదర్ అడుగుతాడు. యారన్కి ఏం చెప్పాలో తెలియక అది నిజమే అని వాళ్ళ ఫాదర్కి అబద్ధం చెప్తాడు. కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ సీన్లో యారన్ కార్లో వెళ్తుండగా గ్రెట్చెన్ని చూసి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె అక్కడే ర్యాబిట్స్ని షూట్ చేస్తూ ఉంటుంది. ఆమె దగ్గర కూడా బ్లూ కలర్ బుల్లెట్స్ ఉంటాయి. నా ఫామ్లో ర్యాబిట్స్ ఎక్కువైపోయాయి, అందుకే షూట్ చేస్తున్నా, నువ్వు కూడా షూట్ చేస్తావా అని చెప్పి గ్రెట్చెన్ యారన్కి గన్ ఇస్తుంది. సారీ, నేను షూట్ చేయను అని చెప్పి యారన్ అంటాడు. ఓకే, కానీ నాకు మాత్రం తప్పదు, నేను షూట్ చేయాలి అని చెప్పి గ్రెట్చెన్ షూట్ చేస్తుంది. నెక్స్ట్ యారన్ని ఆమె ఇంటికి తీసుకువెళ్తుంది గ్రెట్చెన్. అక్కడ టేబుల్ పైన చాలా అప్లికేషన్స్ చూసి ఏంటి ఇవన్నీ అని యారన్ అడుగుతాడు. అవి మా స్కూల్ ఫండ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అని ఆమె చెప్తుంది. ఆ అప్లికేషన్స్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూసి ఇది క్యారెన్ హ్యాండ్ రైటింగ్ ఏమో అని యారన్ అడుగుతాడు. అవును, ఈ అప్లికేషన్స్ అన్నీ ఆమె రాసేది, ఇప్పుడు ఆ వర్క్ నాకు అప్పగిచ్చారు అని చెప్పి గ్రెట్చెన్ చెప్తుంది. క్యారెన్ ఎప్పుడైనా నా గురించి మెన్షన్ చేసిందా అని యారన్ అడుగుతాడు. లేదే, నీ గురించి ఎప్పుడూ ఆమె ఏం చెప్పలేదే, ఇప్పుడు క్యారెన్ గురించి మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చావా అని గ్రెట్చెన్ అడుగుతుంది. అలాంటిదేమీ లేదు, ఊరికే డౌట్ ఉంది అడిగేశానంతే అని యారన్ అంటాడు.
గ్రెట్చెన్ అప్పుడే బయటికి వెళ్తున్న తన కొడుకు లక్కీని ఆరన్కి పరిచయం చేస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళవా అని గ్రెట్చెన్ అడుగుతుంది. అలా ఏం లేదు, చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో అని ఆరన్ అంటాడు. ఓకే పద మన ఓల్డ్ ఫొటోస్ చూద్దాం అని వాళ్ళు వాళ్ళ ఓల్డ్ ఫొటోస్ని చూసుకుంటారు. అలా చూస్తూ వాళ్ళకి పాత విషయాలు గుర్తుకొచ్చి ఇద్దరూ క్లోజ్ అవుతారు. మధ్యలో గ్రెట్చెన్కి ఫోన్ రావడంతో ఆమె పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. ఈలోపుగా ఆరన్ ఫొటోస్ చూస్తాడు కదా, అందులో లూక్ గ్రెట్చెన్కి పుట్టిన బాబుని ఎత్తుకున్న ఫొటోస్ చూస్తాడు. గ్రెట్చెన్ ఫోన్ మాట్లాడి వచ్చాక ఆరన్ ఆమెతో మాట్లాడుతూ ఈ విషయం క్యారెన్కి లూక్ పేరెంట్స్కి తెలుసా అని ఆరన్ అడుగుతాడు. ఏ విషయం అని గ్రెట్చెన్ అడుగుతుంది. మీ ఇద్దరి అఫైర్ విషయం. నీ అబ్బాయికి ఫాదర్ లూకే కదా అని ఆరన్ అడుగుతాడు. నో, ఏం మాట్లాడుతున్నావు? నా హస్బెండ్ ఈ ఊర్లో వర్క్ చేయడు. నాకు పిల్లాడు పుట్టిన టైంలో నా కొడుకుని చూడడానికి లూక్ వచ్చాడు, అప్పుడు తీసిన ఫొటోస్ అవి అని గ్రెట్చెన్ అంటుంది. నేను అదే అడుగుతున్నా, పిల్లాడు పుట్టినా కూడా వచ్చి చూడకుండా ఏం చేస్తున్నాడు నీ హస్బెండ్? అది కాకుండా నీ హస్బెండ్ ఫోటో ఒక్కడు కూడా ఇంట్లో లేదు, అలాగే ఇక్కడున్న ఆల్బంలో కూడా లేదు అని ఆరన్ అడుగుతాడు. ఫ్రాంక్గా చెప్తున్నా, నేను నా హస్బెండ్తో ఎక్కువ రోజులు లేను, అందుకే ఫొటోస్ లేవు. అయినా ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాస్తాను అని గ్రెట్చెన్ అంటుంది. లూక్ దాయమన్నాడేమో అని ఆరన్ అంటాడు. అసలు నువ్వు ఏం అడగదలుచుకున్నావు అని గ్రెట్చెన్ అడుగుతుంది. నేను అడగాల్సింది అడిగేశా, నువ్వే ఇంకా ఆన్సర్ చెప్పలేదు. లూక్ ఫ్యామిలీ చనిపోయింది, అందుకే నీ అఫైర్ విషయం దాచావేమో అని ఆరన్ అంటాడు. ఆరన్, నువ్వు ఇక్కడి నుంచి బయటికి పో అని చెప్పి గ్రెట్చెన్ ఆరన్తో అంటుంది. దాంతో ఆరన్ అక్కడి నుంచి తన హోటల్ దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడికి వస్తే స్కాట్ వైఫ్ శాండీ ఉంటుంది. శాండీ, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని ఆరన్ అడుగుతాడు. స్కాట్ కోసం వచ్చా, అతను రెగ్యులర్గా ఇక్కడే తాగుతుంటాడు కదా, అందుకే ఇక్కడికి వచ్చా అని శాండీ అంటుంది. ఈ టైంలోనా? చాలా లేట్ అయింది కదా, బహుశా ఇంటికి బయలుదేరిపోయి ఉంటాడేమో అని ఆరన్ అంటాడు. ఓ అవునా, సరే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి శాండీ అంటుంది. శాండీ, నువ్వు బాగానే ఉన్నావు కదా, అంతా ఓకేనా అని ఆరన్ అడుగుతాడు. ఒక్కొక్కసారి మా ఇంటి బయట కొంతమంది వ్యక్తులను చూస్తాను, అది నా ఇమాజినేషనో లేదా నిజమో తెలియదు అని శాండీ అంటుంది. అవునా, ఎవరు వాళ్ళు? మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు అని ఆరన్ అడుగుతాడు. అది మేము ఇదివరకు మెల్బోర్న్లో ఉండేవాళ్ళం అని శాండ్రా చెప్తుంటే అప్పుడే స్కాట్ వచ్చి, నువ్వు ఇక్కడ ఉన్నావా, నేను నీకోసం ఊరంతా వెతుకుతుంటే పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఆమెను తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత రూమ్ దగ్గరికి వస్తే అక్కడ గ్రెగ్ ఉంటాడు. నువ్వేంటి ఎక్కడున్నావు అని ఆరన్ అడుగుతాడు. ఆలీ ఫాదర్ మాల్ నీపై కంప్లైంట్ ఇచ్చాడు, ఇంతకు ముందు ఆ శ్మశానం దగ్గర నువ్వు అతనితో గొడవ పడ్డావంట కదా అని గ్రెగ్ అడుగుతాడు. ఎవరు? నేనా? అతను అబద్ధం చెప్తున్నాడు, జస్ట్ అతనితో 2 minutes మాట్లాడానంతే, అసలు అక్కడ ఏ గొడవ జరగలేదు అని ఆరన్ అంటాడు. నీకు అర్థం కావట్లేదు, ఆలీ విషయంలో అందరికీ నీపై అనుమానం ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఆలీ వాళ్ళ కజిన్ బ్రదర్ గ్రాంట్తో అలాగే ఆలన్ ఫాదర్తో గొడవ పడితే అదేదో రివెంజ్లా కనబడుతుంది అందరికీ. చూడు, నేను ఇక్కడ వర్క్ చేయాలంటే ఇక్కడున్న జనాలు నన్ను నమ్మాలి. అలా నమ్మాలి అంటే ఈ కేసుని ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత మంచిది అని గ్రెగ్ అంటాడు. ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో, రేపు చూసుకుందాం అని చెప్పి ఆరన్ అంటాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే ఆరన్ గ్రెట్చెన్ ఇంటికి వెళ్ళి అక్కడున్న ఆ స్కూల్ ఫండ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ని దొంగలించి వాటిని చెక్ చేస్తాడు. అందులో $70,000 దగ్గర రౌండప్ చేసి ఉంటుంది. తర్వాత ఆరన్ గ్రెగ్ ఇంటికి వెళ్ళి క్లూ దొరికింది అని అంటాడు. ఏంటది అని గ్రెగ్ అడుగుతాడు. మనకి క్యారెన్ గ్రాంట్ అని రాసిన ఒక నోట్ దొరికింది కదా, అందులో గ్రాంట్ అంటే మనం ఆ గ్రాంట్ గాడేమో అనుకున్నాం, కానీ అది వ్యక్తి పేరు కాదు. గ్రాంట్ అంటే ఫండ్స్, ఆ స్కూల్కి వచ్చిన ఫండ్స్ అని అర్థం. క్యారెన్కి ఆ స్కూల్కి వచ్చిన ఫండ్స్ గురించి ఏదో ఒక డౌట్ వచ్చి ఎంక్వైరీ చేసి ఉండాలి. అదే విషయం లూక్కి చెప్తే అప్పుడే బహుశా లూక్ నా గురించి ఆమెకి చెప్పు ఉండాలి అని ఆరన్ అంటాడు. స్కూల్ ఫండ్స్ విషయం అంటే మరి ఆ స్కాట్ గార్డ్కి ఏమైనా సంబంధం ఉందంటావా అని గ్రెగ్ అడుగుతాడు. ఎగ్జాక్ట్లీ, ఆ స్కాట్కి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో వాడే ఏదైనా స్కామ్ చేసి ఉండాలి, అది క్యారెన్ కనిపెట్టి ఉండాలి అని ఆరన్ అంటాడు. కానీ ఆ రోజు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్లో క్యారెన్నే ఆ స్కూల్ నుంచి కారులో వెళ్ళడం రికార్డ్ అయిందే తప్ప ఆమె వెనక స్కాట్ వెళ్ళినట్టుగా రికార్డ్ అవ్వలేదు కదా అని గ్రెగ్ అంటాడు. అసలు ఆ స్కాట్ గార్డ్ ఎప్పుడైనా కారులో వెళ్ళాడా? ఎప్పుడు వాడు సైకిల్ మీద వెళ్తాడు కదా, సో వాడు వేరే రూట్లో వెళ్ళుండొచ్చు కదా అని ఆరన్ అంటాడు. అవును కదా, అయితే పద అని గ్రెగ్ అంటాడు. ఆ ఫండ్స్ ఇచ్చిన చారిటీ వాళ్ళతో మాట్లాడితే 2 months బ్యాకే ఆ $70,000 స్కాట్ అకౌంట్కి పంపించామని వాళ్ళు చెప్తారు. వీళ్ళు స్కూల్కి వచ్చేలోపే స్కూల్కి ఆ చారిటీ వాళ్ళు ఫోన్ చేయడంతో ఏదో తేడా జరిగిందని స్కాట్కి అర్థమవుతుంది. అదే టైంలో ఆరన్ అండ్ గ్రెగ్ అక్కడికి రావడంతో స్కాట్ అక్కడి నుంచి పారిపోతాడు. స్కాట్ గురించి అడిగితే ఇప్పుడే బయటికి వెళ్లారని స్టాఫ్ చెప్తారు. వెంటనే వీళ్ళు బయటికి వెళ్ళి వెతుకుతారు. అక్కడున్న గోడౌన్లో బ్లూ కలర్ బుల్లెట్స్ దొరుకుతాయి. వెంటనే వీళ్ళు అటు సైడ్ ఉన్న ఫారెస్ట్ వైపు వెళ్ళి వెతుకుతారు. స్కాట్ అక్కడే ఒక చేతిలో పెట్రోలు, రెండో చేతితో లైటర్ పట్టుకుని ఉంటాడు. దగ్గరికి రావద్దు, నాతో పాటు ఈ అడవినంతా తగలబెట్టేస్తా అని స్కాట్ అంటాడు. నువ్వు అడవి మాత్రమే కాదు, ఈ దగ్గరలో ఉన్న స్కూల్ కూడా తగలబడిపోతుంది, ఆ స్కూల్లోనే నీ కూతురు కూడా ఉన్నది అని ఆరన్ అంటాడు. ఇదంతా నా ఫ్యామిలీ కోసమే చేశాను, వాళ్ళని ఈ ఊరికి తీసుకువచ్చిందే ఆ రౌడీల నుంచి కాపాడడం కోసం. వాళ్ళకి నేను మనీ ఇవ్వాలి, ఆ మనీ కట్టలేక ఇక్కడికి వచ్చేసాం, కానీ వాళ్ళకి మా గురించి తెలిసిపోయింది,
వాళ్ళు మా ఇంటికి వచ్చి మనీ ఇవ్వకపోతే మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. కరెక్ట్గా అదే టైంలో ఆ ఫండ్స్ వచ్చాయి. సో వాటిని డైవర్ట్ చేసి నేను తీసుకువెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టేశాను. ఈ విషయం కారన్కి తెలిసిపోయింది. అందుకే లూక్ ఫ్యామిలీని చంపేశాను అని స్కాట్ జరిగిందంతా ఆరన్ వాళ్ళకి చెప్పి ఆ వెంటనే తన బాడీ పైన పెట్రోల్ పోసుకొని నిప్పండించుకుంటాడు. వెంటనే ఆరన్ అండ్ గ్రెగ్ అతన్ని ఆపుతారు. దాంతో వీళ్ళందరికీ గాయాలవుతాయి. తర్వాత వీళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గ్రెగ్ అండ్ ఆరన్ చిన్న చిన్న గాయాలతో బయటపడతారు. కానీ స్కాట్కు మాత్రం ఒళ్ళంతా తగలబడిపోతుంది. కానీ అతను బ్రతికే ఉంటాడు. లూక్ పేరెంట్స్ వచ్చి కేసుని సాల్వ్ చేసినందుకు ఆరన్కి థ్యాంక్స్ చెప్తారు. కేసు సాల్వ్ అవడంతో ఆరన్ ఇంకా బయలుదేరతాడు. అప్పుడే గ్రెడ్సన్ వచ్చి ఆరన్తో మాట్లాడుతూ, నీకు ఒక విషయం చెప్పాలి. ఎలీ చనిపోయే టైంలో లూక్ నాతోనే ఉన్నాడు. లూక్ యాలీని చంపలేదు, ఇదే నిజం అని గ్రెడ్సన్ చెప్తుంది. సరే, మనం మళ్ళీ తర్వాత కలుద్దాం అని చెప్పి గ్రెడ్సన్ వెళ్ళిపోతుంది. మరి యాలీది సూసైడా లేదా ఆమెను ఎవరైనా చంపుంటారా అన్న క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ దొరకదు. ఆరన్ ఆ ఊరు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు యాలీకి ఇష్టమైన ప్లేస్ అదే ఆ కొండ దగ్గరికి వెళ్ళి యాలీ గుర్తుగా అక్కడ ఒక చిన్న మొక్క పెడతాడు. అప్పుడే తనకి అక్కడ ఒక పాత బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ యాలీదే. అందులో ఆమె డైరీ ఉంటుంది. యాలీ ఆ రోజు ఊరి నుంచి వెళ్ళిపోదామని అనుకుని ఆ రోజు ఇంటి నుంచి బయలుదేరుతుంది. యాలీని ఆరన్ ఆ రోజు లేక్ దగ్గరికి రమ్మనడంతో ఆమె అక్కడికి వెళ్తుంది. కానీ ఆమె ఆరన్ని కలవదు. వాడు నా పేరు తీసేసి మా అమ్మ పేరు నాకు పెట్టి రోజు నన్ను టార్చర్ పెట్టేవాడు. ఆ టార్చర్ భరించలేకే మా అమ్మ పారిపోయింది. ఇప్పుడు నేను కూడా పారిపోదాం అనుకుంటున్నా, లేదంటే వాడు నన్ను చంపేస్తాడు. వాడెవడో కాదు, మా నాన్నే. అందుకే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆమె డైరీలో రాస్తుంది యాలీ. కరెక్ట్గా యాలీ ఊరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడే ఆమెని వాళ్ళ నాన్న పట్టుకుంటాడు. తర్వాత ఆమెను చెత్తకొట్టి చంపేస్తాడు. సో యాలీని చంపింది వాళ్ళ నాన్న మాలే అనమాట. ఈ విషయం ఇప్పుడు ఆరన్కి తెలుస్తుంది. ఆరన్ ఆ డైరీ చదివాక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఈ 2 మర్డర్ కేసెస్లో కూడా మిస్టరీ పెడుతుంది. అది ది డ్రై మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.